ఎందుకు ఏడుస్తున్నా? రే దొరబాబుకా డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా. ఇంకా నాకు వేరే పనే ఉందిరా. అందుకే ఈ బ్రాంతిలో ఈ పురుగుల మందు కలుపుకుని తాగేసావా? లేదురా, తాగుతానురా. మీ అందరికి పార్టీ ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతానురా. తాగరా, తొందరగా తాగరా. ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూశాను కానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదురా. తాగరా, చావరా. సావమంటావరా? నా సావు సీన్ నీకు చూడాలని ఉందట. నా సావు నీకంత కామెడీగా తప్పించుకుందట్రా. సత్తానురా, సత్తాను. ఆ నాయుడు గడు కూడా వచ్చాక ఆడికి కూడా పెగ్గ పోసి కడసారి చూపు చూసేసి అప్పుడు సత్తానురా. చచ్చిపండు నాయుడు, చచ్చిపండు నాయుడు. ఏంట్రా నువ్వు చచ్చిపోవడం డిసైడ్ అయిపోయావా? వీళ్ళందరికీ పాటిస్తున్నావుగా. అవునరా, నీ కోసమే ఎయిటింగ్ రా. దారా నువ్వు కూడా పెగ్గించుకోరా, నేను చచ్చిపోతాను రా. వద్దురా, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చచ్చినా నువ్వు చావటానికి వీల్లేదు. అంతే. చూసారా వీడికి నేనంటే ఎంత ప్రేమో. అందుకే రా వీడంటే నాకు అంత ఇష్టం. ఎర్రా ఎర్రా నాయుడు, నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇంత ఇష్టం కదా. లేదురా, గంట క్రితం నుంచి అంటే ఉంటారా. ఇవాళ నా పుట్టినరోజురా. పుట్టినరోజా? ఎందుకురా అంత ఆశ్చర్యపోతారు? నేను పుట్టకూడదా? అందుకే ఈ రోజు చావద్దు అంటున్నాను. ఏం నేను చచ్చి తప్పించుకుంటే నీకేంట నష్టం? నష్టం అంటావేంట్రా? ఇవాళ నువ్వు చచ్చిపోయావనుకో నా పుట్టినరోజు సరదాగా చేసుకోలేను. నీ శవాన్ని మేము శ్మశానాన్ని తీసుకెళ్తాం, అక్కడ నిన్ను కాల్చడం, మేము స్నానాలు చేయటం అంతటితో సరిపోయిందా? మళ్ళీ రేపు వెళ్తాం, పాలు పొంగించడం, బూర్లు అడుగుని తింటాం. ఈ సంవత్సరంతో సరిపోదురా? మళ్ళీ వచ్చే సంవత్సరం నీ డెత్ డే నా బర్త్డే ఒకే రోజు వస్తుందిరా. నువ్వు చావటం నేను పుట్టడం, నేను పుట్టడం నువ్వు చావటం. నువ్వు పుట్టి నేను చచ్చి నువ్వు పుట్టి జీవితాంతో నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉంటుందిరా బాబా. అంటే నీ బోడి బర్త్డే కోసం నా డెత్ డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా? నీలాంటి ఫ్రెండ్ ఉండబట్టారా సిగ్గుతో వెంటనే చచ్చిపోవాలి పెడుతుంది. అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా? ఏంటేంట్రా? నాకు ఈ పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పెర్మనెంట్ పనులు లేవు కదా. నీకు ఉద్యోగం లేకపోవడం ఏంట్రా? హాస్పిటల్లో నీకు కాంపౌండర్ ఉద్యోగం ఇస్తారని దొరబాబు నాకు చెప్పి పంపించాడు రా. నిజమా? అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం. ఆ డబ్బా ఏంట్రా బుడబుక్కలు డబ్బునే డబ్బుతున్నా? డబ్బా ఖాళీగా ఉంది, పురుగుల మందు బ్రాంతిలో కలిపేసానేమన్న డౌట్ గా ఉందిరా. ఊపిరి పీల్చండి. మీ రికమెండేషన్ సరిపోద్దిగా. మేడం గారు ఉద్యోగం ఇస్తారో నమస్కారం దొరబాబు. నమస్కారం. మీరు కూర్చోండి. మీరు వెళ్ళండి దొరబాబు. మీరేం కంగారు పడకండి, ముందు వరుసలో పంపించండి. సిస్టర్, ఏంటలా టెన్షన్ పడుతున్నావు? ఇంకెంతమంది పేషెంట్స్ ఉన్నారు? పేషెంట్స్ కాదు మేడం, దొరబాబు గారు వెయిట్ చేస్తున్నారు. అరే దొరబాబు గారు నమస్తే. మీరు వచ్చి ఎంతసేపు? మీరు వచ్చి ఇప్పుడే వచ్చాను. మీరు వచ్చిన సంగతే నాకు తెలీదు. ఏ సిస్టర్ చెప్పాలని తెలీదా? నేను చెప్తూనే ఉన్నాను మేడం, కానీ ఆయన అలాగే అంటారు. మీకు ఆ మాత్రం తెలియద్దు. ఏమైందండి? ఏం కాలేదు గాని ఓ చిన్న పనుండి వచ్చాను. రండి రండి, ఆ సీట్లో కూర్చోండి. భలేవరే, మీ సీట్ మీది, నా సీట్ నాది. మీరు కూర్చోండి కూర్చోండి. వీడు సత్తిపండు. ఏమైంది? వీడికేం కాలేదు. వీడికి ఉద్యోగం ఇప్పిస్తే. ఏ ఉద్యోగం చేస్తారు? ఏమిచ్చినా చేస్తానండి. మీరు సూదెత్తే నేను తెస్తానండి, మీరు మందు బెళ్ళెత్తే నేను మంచి నిడిపోతానండి. అంతేకాదండి, నాకు ఈ క్రోసిను, అనాసిను, మైసను, టైసను, మెడిసిను, కిరోసిను, నవాల్జను, అనాల్జను, జిన్ను, రమ్ము, బ్రాంతి, ఇస్కీ, కింగ్ ఫిషర్, మొత్తం అన్ని పేర్లు తెలుసండి. మీరు బెల్ల కొడితే వస్తానండి, కొట్టకపోతే సచ్చిన రానండి. ఏంటంటే అలా చూస్తున్నారు? నేనేమన్నా తప్పుగా అడిగానా? అది కాదండి, ఇది మీ హాస్పిటల్, మీరు పెట్టిన భిక్ష. ఇక్కడికి మీరు ఓ మామూలు మనిషిలా వచ్చి బతిమాలుతుంటే నాకు ఇబ్బందిగా ఉందండి. అయ్యో భలేవరే, మీరెప్పుడు అలా అనుకోకండి. సరే, రేపటి నుంచి జాయిన్ అయిపోండి. కాంపౌండర్ గా కాదు, అటెండర్ గా. అయితే ముందు మంచి నీళ్ళు అట్టుకొచ్చేస్తానండి. ఎందుకు? డ్యూటీ ఎక్కేసినట్టు కన్ఫర్మ్ చేసేసుకోవడానికి. సరే పట్రా. నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. హాస్పిటల్ ఏరియాలో రిసార్ట్స్ కట్టడానికి వీల్లేదని తెగేసి చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. పొలానికని కోర్టులకని కోట్లు, 5 కోట్లు తగలేశాను. అంతా బూడిదైంది. మీరు ఊరికి అరిచి బీపీ తెచ్చుకోపోకండి. అక్కడ ఆసుపత్రి పడగొట్టి మీరు అనుకున్నది కట్టించడానికి ఓ మనిషి ఉన్నాడు. వాడెవడు? ఏ డాక్టర్మ్మ కోసం అయితే ఈడు ఆసుపత్రి కట్టించాడో ఆ డాక్టర్మ్మ బాబు. బిస్కెట్ చూపిస్తే కుక్కైనా తోక ఒప్పుకుంటూ వస్తో లేదో గాని ఈడు మాత్రం కంటి ముందు క్వార్టర్ కనిపిస్తే చాలు
కన్న కూతుని కూడా అఫీషియల్ గా అమ్మేసే లుచ్చగాడు. పైగా ఈ దొరబాబు గారు అంటే ఆడి కడుపు మంట. దానికి 190 కారణాలు ఉన్నాయనుకోండి. అయ్యని మనకి ఇప్పుడు ఎందుకు? మీరు ముందు ఆ ఊళ్ళో ఆడితో మందుల షాపు అని ఒక షాప్ ఓపెన్ చేయించండి. నమస్కారం బాబు. అది సపట్లో. వద్దండి. అయ్యా స్వీటు. అయ్యా ఓపెనింగ్ చేసిన సందర్భంగా తమ చేతితో పావుసేరు మందు. థు, థు. నేనా ఇక్కడ? అవన్నీ మీరు చూసుకోండి. వీళ్ళేంటి మందుల షాప్ అని చెప్పి మందు షాప్ ఓపెన్ చేసినట్టున్నారు? చీరలండి. లేవండి లేవండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే దొరబాబుని పిలవాల్సి వస్తుంది. ఆడికి నీకు లింక్ ఏంటే? ఏం చేశారు? ఆడోళ్ళకి మగోళ్ళకి రౌడీ గొడవలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు. అబ్బో! ఇక ముందు ఎప్పుడైనా రౌడీ వెధవల్ని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నీ ఎముకల్ని బూడిద చేసి నా ద్రాక్ష తోటకి ఎరువుగా వేస్తాను, జాగ్రత్త. పో. ఆహా, నీ ఫైటింగ్ చాలా కాలం దొరబాబు. రేయ్, అదే నువ్వు నేను అయితే గిర్రుని తిరిగి కింద పడి తప్పించుకునేవాళ్ళం. హాస్పిటల్కి మోసుకెళ్లాల్సి వచ్చేది. రే, హాస్పిటల్ అంటే నాకు గుర్తుకొచ్చింది. నేను ఇప్పుడు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు బాబా? కళ్ళు తిరిగి పడినందుకు. ఎక్కడ పడిపోయావు బాబా? ఇప్పుడు పడుతున్నాగా. దొరబాబు పడిపోయాడు. దొరబాబు అర్జెంట్గా పట్నం హాస్పిటల్ తీసుకెళ్దాం పదండ్రా. ఛీ, నోర్మై. మన హాస్పిటల్కే తీసుకెళ్ళండి. మన డాక్టరమే చూడాలి. దొరబాబుకి బకెట్ పడి రక్తం కాస్తుందమ్మా, మీరే కాపాడాలమ్మా. కావాలంటే నా రక్తం ఇస్తారు, మా దొరబాబుని కాపాడమ్మా. దొరబాబు కావాల్సి నీ రక్తం కాదురా, మనుషుల రక్తం కావాలరా. ఏమైంది? అమ్మా, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. తలకి దెబ్బ తగిలిందమ్మా. కిడ్నీ ఆపరేషన్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడ ఆపరేషనా? ఏమన్నమ్మా, ఎక్కడో చడి చేయండి అమ్మా. అసలు దెబ్బలు ఎలా తగిలాయి? మీ నాన్న మెడికల్ షాప్ అని పెట్టి లోపల బ్రాందీ అమ్ముతున్నాడమ్మా. అది చూసిన దొరబాబు చచ్చిపోయి వాళ్ళని చిత్త కొట్టేశాడమ్మా. తల్లి, ఆ ఫైటింగ్ సూర్ మీరు చూసినట్టయితే మీకు మేము ఆపరేషన్ చేయాల్సి వచ్చేదమ్మా. అంత పెద్ద గొడవ జరిగిందా? అదేం లేదులే డాక్టర్ అమ్మా, నిజానికి ఇది చిన్న విషయమే. మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మీకేదైనా అయితే మేమెంత బాధపడతామో తెలుసా? మీరు ఇక్కడే ఉండి 2 రోజులు రెస్ట్ తీసుకోండి.